నమస్తే, వెల్కమ్ టు ఆధాన్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఈరోజు మనతో పాటు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచార్, అలాగే ఓం ఆదిపరాశక్తి పీఠం వ్యవస్థాపకులు స్వామి శ్రీ ఓం స్వరూప్జీ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మనకున్నటువంటి కొన్ని ధర్మ సందేహాలని నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ కాలంలో మనుషులు అనుభవిస్తున్నటువంటి ఈ స్ట్రెస్కి సంబంధించి ఒక రిలీఫ్నెస్ని స్వామివారి దగ్గర నుంచి అడిగి తెలుసుకుందాం. స్వామివారు దానికి సంబంధించి ముఖ్యంగా మనుషులని రిలీఫ్ చేయటానికి మన కోసం కొన్ని విషయాలను చెప్పడానికి ఆధానికి వచ్చారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. శుభం తల్లి. దివ్య శక్తి స్వరూపులైనటువంటి మానవులందరికీ శుభం కలుగ్గాక. స్వామి, మీ గురించి నేను విన్నప్పుడు మీరు మానస సరోవరంలో ధ్యానం చేశారని, అలాంటి మాటలన్నీ విన్నాను. ముఖ్యంగా కైలాసగిరి వరకు కూడా వెళ్ళారు అన్నమాట విన్నాను. మాకందరికీ అక్కడికి వెళ్ళాలనే ఒక ఆశ అయితే ఉంటుంది. సో మీరైతే వెళ్ళొచ్చారు. ఎలా ఉంటుంది? మేము సినిమాల్లో చూసినట్టు, మేము ఏదైతే ఇప్పుడు గూగుల్ ఇమేజెస్లో చూసినట్టుగానే ఉంటుందా? అలాగే అందంగా ఎలా ఉంటుంది అక్కడ? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? చాలా దివ్యంగా ఉంటుంది తల్లి. మేము కాలినడకన వెళ్ళడం జరిగింది. ఆ రోజుల్లో విశేషించి జ్ఞాని జైల్ సింగ్ గారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వారి దగ్గర ప్రెస్లో పనిచేసే నారాయణరావు గారు అని ఒక ఆయన ఉండేవారు. విజయవాడ వాస్తవ్యులు. వారు నాకు పరిచయులు. వారి ద్వారా వారిని పరిచయం చేసి, ప్రెసిడెంట్ గారిని పరిచయం చేసి అక్కడ 2-3 రోజులు ఉండడం, నాకు కావాల్సినవన్నీ కూడాను నాతో పాటు ఇంకా 2-3 కూడా సహాయకులుగాను పంపించడం. తర్వాత ఆ ట్రిప్ మొత్తం కూడాను ఆ మిలిటరీ వాళ్ళు కూడా కొంతమంది సహాయకులుగా ఉంటూ ఒక 8 మంది దాకా ఎవ్రీడే చెకప్ ఉంటుంది. డాక్టర్స్ మన వైపు ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు రిసీవ్ చేసుకున్నాక మళ్ళీ వాళ్ళ డాక్టర్స్ ఉంటారు. నోవిడాంగ్ తర్వాత వెళ్ళే చోట కాలాపాని అని నేపాల్ బార్డర్స్లో ఉంటుంది. ఇవన్నీ ఒక రూటు మ్యాప్ ప్రకారం తీసుకెళ్తారు. అక్కడ ఏమీ ఉండవు. వృక్షాలు కూడా చాలా తక్కువ, కొండల ప్రాంతం, మనుషులు కూడా ఉండరు. ఒక ఊరంటే ఒకటే ఫ్యామిలీ, వాళ్ళకి ఆ ఊరు అనమాట. మన దగ్గర ఏమో 100 మంది ఉంటారు. అలా ప్రయాణం చేసేటప్పుడు అలాంటి విచిత్రాలు కూడా చూడొచ్చు. అలాగే అదే దారిలో మన ఎంతో మరి మహాభారతాన్ని వ్యాస్ అంటారు. అక్కడ వ్యాసుడు, వారి యొక్క గుహలు చాలా ఉంటాయి. మేము కనీసం ఒక 10 పైచిలుకు చూసాము. ఆయన అక్కడ ఉండి తపస్సు చేసుకున్నారట, చెప్తారు. అక్కడ కూడా కొంతమంది యోగులు, ఋషులు ఉన్నారు. అక్కడక్కడ అదృష్టం కొద్ది కనబడతారే కానీ మనం కనబడాలనేటువంటి ఉద్దేశం వాళ్ళకు ఉండదు. వాళ్ళ ధ్యాస అది వేరు. ప్రపంచ శాంతికి వాళ్ళ తపస్సుని వినియోగిస్తారు, మానవ కళ్యాణానికి. అందుకని వాళ్ళు చాలా ధన్యులు, గొప్పవారు. వారి యొక్క ఆశీస్సులు ఈ యొక్క సృష్టికి ఉంటాయి. అందుకనే మనం ఈ మాత్రం క్షేమంగా ఉండడానికి వారు కారకులు. ఆ బ్యాస్ గుహల్లోనూ అక్కడ కొన్ని చోట్ల సర్పాలు కూడా ఉంటాయి. అక్కడ 8-9 రకాల సర్పాలు, చాలా పెద్దవి, 8-9 అడుగులవి. అవి ఎవరిని ఏమీ చెయ్యవు. పాలు మనం అక్కడ పెడితే తాగేస్తాయి. అక్కడ ఒక 2-3 విలేజ్ ఫ్యామిలీ వాళ్ళు, ఏ ఫ్యామిలీ అన్నా 2-3. ఓ విలేజ్ అంటే 100 మంది ఉండరు. అక్కడ కూడా వాళ్ళు ఉంటారంతే. వాళ్ళు కూడా అక్కడ మేము వెళ్ళే దారిలో వాళ్ళు చెప్తే వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్ళి చూడడం జరిగింది అనమాట. మాకు తెలియదు కదా. చాలా ఆ రూపాల్లో వ్యాసుడు ఉన్నాడు అనేటువంటిది ప్రత్యక్ష నిదర్శనంకు కూడా వాళ్ళు చెప్తారు. సూక్ష్మ రూపంలో అన్నారు వాళ్ళు. సరే చూసాం. అలాగే ఇంకొంచెం ముందరికి వెళ్తూ ఉంటే ఇలా ఒక్కొక్క కొంత వృక్షాలు ఉంటాయి అక్కడ. ఆ వృక్షాల్లో నారచీరలు అనేటువంటిది మనం విన్నాం. ఆ నారచీరల మాదిరిగా వృక్షానికి ఒక సన్నటి పొరలాగా ఉంటూ ఉంటాయి. దాన్ని తీయొచ్చు. అప్పట్లో గుడ్డలు కట్టుకునేవారట చెట్టు యొక్క పొరని. అది 10 అడుగులు 15 అడుగులు తిప్పి జాగ్రత్తగా తీస్తే ఇంకా ఎక్కువగా కూడా వస్తుంది. బెరడు నుంచి అదే పైన ఇలా చుట్టబడి ఉంటుంది. అలాగే అక్కడ కడ్డీలు, వృక్షాల్లో చిన్న చిన్నవి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ రైట్ అలా ఉంటాయి. వాళ్ళు అప్పుడప్పుడు ఏం చేస్తారంటే వెలిగిస్తారు.
మనం ఇక్కడ అగరబత్తీలు అంటాం, ధూమం అలాంటివి అంటుంటాం, అలాగనమాట. అవి వెలిగిస్తే దాంట్లో సువాసనలు ఎంతో దూరం వరకు అది వెదజల్లుతుంది, వ్యాప్తి చేస్తుంది, చాలా బాగుంటుంది. నేను కొన్ని తెచ్చాను, కొంతమందికి ఇచ్చాను ఆ టైంలో. ఇన్ని రోజులు ఉండవు కాబట్టి. ఇప్పుడు కాలినడకలా వెళ్ళే వాళ్ళకి ఆ అదృష్టం ఏంటంటే ఇలాంటివి కనబడతాయి. లేకపోతే ఫ్లైటు, మన హెలికాప్టర్లో వెళ్ళే వాళ్ళకి అక్కడ దిగుతారు. ఈ మధ్య పరిక్రమ కూడా చేయడం లేదు, ఎందుకంటే 3-4 రోజులు పడుతుంది. నడక, గుర్రం మీద వాళ్ళు యాక్స్ అంటారు, అవి కూడా అరేంజ్ చేస్తారు ఆ గవర్నమెంట్ వాళ్ళు. దానివల్ల ఏంటంటే మధ్య మధ్యలో ఆపుతూ మొత్తం 3.5-4 రోజులు పడుతుంది. ఒక లెక్క ప్రకారం 119, ఒక లెక్క ప్రకారం 126 కిలోమీటర్లు ఒక పరిక్రమ ఒకసారి తిరిగితే. ఆ నీరు విశేషించి స్పష్టంగా, ఎంత స్పష్టం అంటే మొహం అద్దంలో చూసుకున్నంత స్పష్టం. ఏది పడేసినా, ఇక్కడ కూడా మహానంది ఆంధ్రాలో ఉంది, ఎక్కడ సూది పిన్ను పడితే కూడా మనకు కనబడుతుంది, అంతకంటే ఇంకెక్కువ స్పష్టం. అందులో గొప్ప విషయం ఏమిటంటే ఆ నదిలో నీరు, మరి వచ్చిన నీరు ఔషధులు, వృక్షాలు అన్నిటినీ దాటుకుంటూ తాకుతూ వస్తాయి కాబట్టి అక్కడ ఇంతకుముందు సుబ్రహ్మణ్య స్వామి గారు వెళ్ళారు ఒకసారి, ఈ మధ్య మేము వెళ్ళిన తర్వాత. వారు ఒక పుస్తకం కూడా రాశారు. స్కిన్ ప్రాబ్లం ఉండేదట కొన్ని సంవత్సరాల నుంచి ఆయనకి, ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. ఇక్కడ వెళ్ళి స్నానం చేస్తే ఒకేసారికి ఆ స్కిన్ ప్రాబ్లం అంతా పోయిందని ఆయన పుస్తకంలో పేర్కొన్నారు. ఎంత గొప్ప విషయం. ఆ వాటర్, మేము కూడా వచ్చేప్పుడు వాటర్ తీసుకొచ్చాం, ఒక 70 లీటర్ల దాకా. అంటే మరి వచ్చేటప్పుడు అక్కడ యాక్స్ని మాట్లాడుకొని, ఆ బార్డర్స్, మళ్ళీ ఇండియాలో గుర్రాలు ఉంటాయి, వాళ్ళని మాట్లాడుకొని మొత్తం తీసుకురావడం, మొత్తాన్ని సక్సెస్ఫుల్గా తెచ్చాం. ఇక్కడ చాలా సంవత్సరాలు పంచాం ఒరిజినల్గా. అది ఇంత ఒక కాస్తంత మనం ఇంత పెద్ద బిందెల్లో కూడా కలపచ్చు. ఆ నీరు ఇప్పటికీ నా దగ్గర ఉంది, అది పాడవ్వలేదు, నీరు పాడవ్వలేదు. ఎన్నేళ్ళు అవుతుంది స్వామి? 80sలో అమ్మా. అంటే దాదాపు 24 అంటే 40 ఏళ్ళు ఖచ్చితంగా, 45 ఏళ్ళు, అంతకంటే అంతే, 80, 85, 86 నేను వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికీ నీరు పాడవలేదు. ఇప్పటికీ మేము పూజల్లో శివార్చనలో వాడుతూ ఉంటాం అభిషేకం చేసేటప్పుడు. అది బాగుంటుంది, స్మెల్ కూడా ఉండదు, చక్కగా ఉంటుంది. అది అది మరి దైవ, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నీరు పాడవకపోవడం అనేటువంటిది, అందులో ఏమున్నాయా కదా అని మేము ఏంటంటే టెస్టింగ్ కూడా నేను ఇక్కడ వచ్చాక చేయిస్తే అందులో మినరల్స్, తర్వాత చాలా ఏ విధమైన అంటే చాలా క్లియరు, హెల్దీకి మంచిగా ఉండేటువంటి విటమిన్స్ ఉన్నాయి అందులో. అది చాలా గొప్ప విషయం. అవన్నీ కూడాను మహా నది, అది చాలా పెద్దది. ఒకప్పుడు చరిత్రలో కనుక చూస్తే పార్వతీదేవి స్నానం చేసిన చోటు కూడా అదే. ఆ కాలంలో అక్కడే మన వినాయకుల స్వామి వారిని తయారు చేసి కాపలా పెట్టింది కూడా అక్కడే. చాలా మంది రకరకాల స్టోరీలు చెప్తారుగా. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో కైలాసగిరి నుంచి ఒక వెలుగు సరస్సులోకి వస్తుంది అని ఒక మాట కూడా చెప్తూ ఉంటారు, వాస్తవమేనా? మీరు ఏదైనా గమనించారా? నేను అక్కడ రాత్రి చూడలేదు తల్లి. రాత్రి పగలు రెండు ఉంటాయి. అసలు సూర్యబింబం చంద్రబింబం పక్కపక్కన పెట్టినట్టుగా ఉంటుంది, చాలా దగ్గరగా ఉంటుంది. అదొక సెంట్రల్ పాయింట్ అవుతుంది. అప్పట్లో మాకు దాని పరిచయం కూడా చేశారు. అక్కడ వాళ్ళు చెప్పారు ఏంటంటే అక్కడ నుంచి రాకెట్ పైకి ఇంకా ఊర్ధ్వలోకాలకి, అంటే మన చంద్రమండలం ఇంకెక్కడికన్నా వెళ్ళాలంటే అక్కడ నుంచి ఆ ఏరియాలోంచి అవి ప్రయాణం చేయడానికి సులువైన అనువైన ప్రదేశం అట. అది అంత హైట్ ఉంటుంది. పైగా ఈ ఇంత పెద్ద బింబాలంటే మీరు చూడలేరు, చాలా ఇలా చూస్తే మీకు ఇలా తాకాలి అన్నంత ఆనందం అనిపిస్తుంది. అంత పెద్ద పెద్దవి, చుక్కలు కూడా చాలా పెద్దగా ఉంటాయి. అసలు అపూర్వం, ఆనందం, అమోఘం, అద్వితీయం. మీకు అవి మామూలుగా మనం ఎప్పుడు అంత దగ్గరగా చూసే అదృష్టం కలగదు. ఎవరు వెళ్ళినా చూడొచ్చు. ప్రత్యేకించి ఎప్పుడు వీలున్నంత వరకు వెళ్ళేంత వరకు అవకాశం తీసుకొని ఎవరైనా సరే జీవితంలో ఒక్కసారైనా సరే మానస సరోవర్ యాత్ర చేస్తే ధన్యత్వం చెందుతారు. ఆ శివుడి యొక్క సంపూర్ణ కృప, కరుణ, కటాక్షాలు వారికి తప్పకుండా కలుగుతాయి. అది నా విశ్వాసం. వెళ్ళిన వాళ్ళందరికీ అదే విశ్వాసం. అయితే ఈ ప్రయాణంలో మధ్యలో
నవీదాంగ్ అని ఒకటి ఉంటుంది. అక్కడకి కొంచెం దగ్గరలో ఓం పహాడ్ అని ఉంటుంది. ఓకే. ఓంకారం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అది దాని వైశాల్యం మీకు 8-9 కిలోమీటర్లు స్క్వైర్, అంత పెద్దది. హెలికాప్టర్లోంచి చూస్తే ఫోటో తీయాలి, మామూలుగా ఫోటో తీయలేము. అంటే ఒక సైడ్లో వస్తుంది. నేను ఆ చిత్రాలన్నీ తీసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నేను ఇవ్వడం జరిగింది. ఓం పహాడ్ దాని పేరు. అంతకుముందు మరి ఎవరన్నా తీసారో లేదో నా దృష్టికి రాలేదు. నేను తీసిన తర్వాతే అది ఎక్కువ ప్రచారంలోకి వచ్చింది. ఓకే ఓకే. తర్వాత ఆ ప్రయాణంలో ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. వెళ్ళే నడకలో ల్యాండ్ స్లైడింగ్ కూడా జరిగాయి 3-4. మేము 2-4 రోజులు అలా ఉండిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఎలా వెళ్ళాలి ముందుకు తెలియదు. ఆ బురద, వర్షాలు మా మోకాళ్ళ వరకు ఒక కాలు తీసి ఒక కాలు వేయడానికి కష్టం అయ్యేది. పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. అన్ని మంచు, ఆ ఎండ, వాన, అది దాని ఇష్టం, మన ఇష్టం కాదు. ఆ నేచర్ వేరు. నడిచేటప్పుడు కూడా చాలా ఇబ్బంది. అందుకని ఆ చెప్పులు అవి షూస్ వేరే ఉంటాయి. కర్రలు కూడా ఇలా పొడుస్తూ చూడాలి, ఏమన్నా ఎక్కడన్నా లోతు కాదండి, పడిపోతాం ఊబి. ఓకే. పడిపోతే ఇంక అంతే. ఇండెమ్నిటీ బాండ్ ఇక్కడ రాసుకుని వెళ్తాం. గవర్నమెంట్ ఆఫ్ దీనికి జడ్జి గారు సంతకం పెట్టేసి మా చావుకి ఎవరికి సంబంధం లేదని గవర్నమెంట్ వాళ్ళు ముందరే తీసుకుంటారు. అలాంటి అన్నీ అయిన తర్వాతే వాళ్ళు కేర్ తీసుకొని మందులు అవి ఇవి అన్నీ ఇందాక చెప్పే కదా, డాక్టర్స్ కూడా అని అలా వాళ్ళు. అయితే ఈ మధ్యలో వెళ్ళేటప్పుడు మనుషులు ఒక 2 అడుగులు 2.5 అడుగులు మాత్రమే ఉంటుంది. గుర్రం మీద వెళ్ళిన వాళ్ళు కూడా ప్రాణభయం. కింద చూస్తే కనీసం 5,000 అడుగుల లోతైన ఇదనమాట. అలా నడవడం భయమే. అసలు ఆ గుర్రాలకి భయం లేదు పాపం, అవి చక్కగా వెళ్తాయి వస్తాయి. అంటే భయానకము, మరో లోకంలో నడిచినట్టే. అదేదో వేరే లోకాలు అంటాం అనడం కాదు, ఇక్కడ ప్రత్యక్షంగా చూడొచ్చు. తర్వాత కొండలన్నీ అవి మీకు వెండి కొండలాగా కనపడతాయి. ఆ సూర్యుడి యొక్క ప్రకాశానికి చాలా అమోఘంగాను ఆనందాన్ని, అసలు వర్ణనాతీతం. ఇలా చాలా జరిగాయి. ఇంకొకటి స్వామి క్షమించాలి, అంటే మానస సరోవరంలో ఉదయం పూట దేవుళ్ళు ఇప్పటికీ వచ్చి సూక్ష్మ రూపంలో వచ్చి స్నానాలు ఆచరించి వెళ్తారు అనేది అంటూ అది సత్యము. మనకి యోగం చేసే వాళ్ళకి వాళ్ళు దర్శనాలు కూడా ఇస్తారు. అందుకనే యోగం చేయాలి. మన పూర్వపు వైభవాన్లో యోగం చాలా పెద్ద విశేషమైనటువంటి సాధన. అది చెప్తాను మీకు. అక్కడ అమ్మవారు గురించి ఇందాక చెబుతూ అక్కడ స్వామివారిని, గణపతి స్వామివారిని తయారు చేయడం, శివుడిది అక్కడ అవన్నీ విషయాలందరికీ తెలుసు. ఆ అమ్మవారు అక్కడ స్నానం చేయడం అనేటువంటిది కూడా గొప్ప ఆదిపరాశక్తి అంశ ఆవిడ. అందుకని మానస సరోవర్లో ఆ దేవతా మూర్తులు కూడా స్నానం ఆచరించినటువంటి విశేషాలు ఉన్నాయి. అలాగే వేరే రకమైనటువంటి యక్ష, కింపురుష, గంధర్వులు అన్ని రకాల వాళ్ళు అందులో స్నానం ఆచరించడానికి, యోగం పొందడానికి, యోగ్యత వారు ఆపాదించుకోవడానికి, భగవంతుడు కృపకి పాత్రత కోసం వీళ్ళెంతోమంది అక్కడ వెళ్తూ ఉంటారు. సూక్ష్మ రూపంలో కూడా వెళ్తూ ఉంటారు. శరీరంలో కూడా కొంతమందికి దర్శనాలు కూడా జరిగాయి. నాకు దివ్య తేజస్సులు అవన్నీ కూడా అక్కడ కనబడ్డాయి. ఎందుకంటే వాళ్ళు తేజోరూపులు. ఆత్మ అంటే మనం ఏదో లోపట ఉంటుంది హృదయంలో అనుకుంటాం. దానికి ఒక రూపం ఉంది, ప్రకాశము, దివ్య తేజస్సు. చిన్న చిన్నగా సైజులు, ఇప్పుడు సూర్యుడంతా కాకపోయినా ఇంకో తక్కువ మన కళ్ళకి కనపడే సైజులు ఉంటాయన్నమాట. అలా మనం చూడగలుగుతాం. అది మీ అదృష్టం, మీ సాధన, మీ పుణ్యము ఉంటే తప్పకుండా మీకు కనబడతాయి. ఓకే.